నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పొత్తు, నేను ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాను, గుర్తుందనమాట, సంతోషం, ఆల్రెడీ పొత్తులో ఉన్నాను, నేను తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళాను, మా ఇద్దరి పొత్తుని ఆశీర్వదించమని మేము అమిత్ షా గారిని అడిగాము అన్నారు. ఏమి లాజిక్ అయ్యేది నాకు అర్థం కాల, ఏమి అన్యాయమయ్యా నాకు ఇది అర్థం కాల, ఏమి నైతికత అయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల. అర్థమైతే మీరైనా చెప్పండి. భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఇవాళ ఏమంటా నేను తెలుగుదేశంలో పొత్తులో పెట్టుకున్నాను, మీరు ఆశీర్వదించమంటున్నాడు. అంటే అసలు పొత్తులో ఉన్నావా లేదా? నీకు అలవాటలే. రాజకీయంగా ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం నీకు రాజకీయంగా కాకపోయినా నీకు నిత్య జీవితంలో నీకు అలవాటే. అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం కొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఆ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటాడు కదా నాదెళ్ల మనోహర్ గారు, ఏమన్నాడు చూసారా? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో లోకేష్ బాబుని నాయకుడిని చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు. మీ బతుకు చెడ. మీ పార్టీ పుట్టింది లోకేష్ బాబుని బలోపేతం చేయడానికా అని అడుగుతా ఉన్నా. మీరు బలోపేతం కావడానికా, లేక తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా, లేక లోకేష్ని బలోపేతం చేయడానికా నేను అడుగుతా ఉన్నా. ఏమిటి మాటలు నాకు అర్థం కాలేదు. మీది ఒక రాజకీయ పార్టీ, మీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమర్థుడైనటువంటి రాజకీయ నాయకుడిని, తిరస్కరించబడినటువంటి రాజకీయ నాయకుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నాదెళ్ల మనోహర్ అంటే తాముగా కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు అర్థం కాల. ముందు రాకూడదు అనుకున్నా అంట, ఎందుకంటే నేను వస్తే ఆయన బలపడ్డు కాబట్టి ఆయన్నే బలం చేకూర్చే విధంగా మేము రాకూడదు అనుకున్నాం. తర్వాత మళ్ళీ రావాలని నిర్ణయించుకోండి. మీరు ఎందుకు రాకూడదని అనుకున్నారో, ఎందుకు తర్వాత రావాలని అనుకున్నారో జనానికి తెలియదు అనుకుంటున్నారా? మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? చంద్రబాబు వెళ్ళి ఇంటికి వెళ్ళి బతిలాడి ప్యాకేజీలు మాట్లాడుకున్న తర్వాత కదా లోకేష్ గారికి యువగడ ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది. ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ చేశారు. అంతేకాదు, ఆయన లోకేష్ మాట్లాడుతున్నాడు నిన్న, మరి తెచ్చుకున్న ఆవేశంతో మాట్లాడుతున్నాడో లేకపోతే మరో రకంగా మాట్లాడుతున్నాడో, బుద్ధి జ్ఞానము రెండూ లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు రెండూ లేవనే విషయం జగద్విదితమైనటువంటి అంశం. యుద్ధం ప్రారంభమైంది. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొడతాం. ఏం మాటలే నాకు అర్థం కాలేదు. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొట్టేంత గొప్పవారా మీరని అడుగుతా ఉన్నా. అంత ప్రజాబలం ఉందా మీకని అడుగుతా ఉన్నా. మీకు అసలు తలుపులే లేవు ఈ రాష్ట్రంలో. ఎవడన్నా వచ్చి అలా డోర్ కొట్టి అయ్యా అని పిలుద్దామంటే తలుపులే లేని సన్నాసులు మీరని మనం చేస్తున్నా. చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో తలుపులు లేవు అంటే ఇల్లు లేదు, లోకేష్కి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు మీరు. ఈ రాష్ట్రంలో ఉండి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపులు పగలగొడదామని అనుకునేటటువంటి దుర్బుద్ధి ఉన్న మీకు ఈ రాష్ట్రంలో మీకు ప్రజాదరణ ఎందుకుంటుంది అని అడుగుతా ఉన్నా. ప్రజాదరణ ఉండేటటువంటి అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఒక్క విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇవాళ ఆ వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బాలకృష్ణ, మన పవన్ కళ్యాణ్ నలుగురు ఏకమై కూర్చున్నారు. అంటే ఒకే ఫ్రేమ్లోకి నలుగురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి రాజకీయ నాయకుడే తప్ప ఏ మాత్రం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం.
ఏ సర్వేలు చూసుకున్నా మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి కట్టుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఈ సత్యాన్ని వారు గ్రహించే అందరూ ఏకం అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏకమైనా ఏమీ చేయలేరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎన్నికలు అయితే తప్ప అది మీకు అర్థం కాదు. అర్థమైనా ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితిలో మీరు ఉండరనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ పాదయాత్ర చేశారు. ఏమయ్యా లోకేష్, ఇన్ని పాదయాత్రలు చేశావు కదా, ఏ ఊర్లో అయినా ఏ నియోజకవర్గంలో అయినా 97 ఏ నియోజకవర్గంలో అయినా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశాడు అని చెప్పావా? చెప్పగలవా? నేను మనవి చేస్తున్నా, ఏ నియోజకవర్గం నువ్వు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా అక్కడ కనిపించేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠ చేసినటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి సెక్రటేరియట్లు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వెల్నెస్ సెంటర్లు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆర్బీకేలు, జగన్మోహన్ రెడ్డి గారు పంచినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలని మనం చేస్తున్నా. రేపు 3000 రూపాయలు ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నాం. ఇలా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనిపించాయి. కానీ మీ నాన్న చేసిన 14 సంవత్సరాల్లో మీ నాన్న చేసిన పరిపాలన యొక్క సూచనలు ఎక్కడైనా కనిపించాయా? గుర్తుపట్టావా? చెప్పగలిగావా అని నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడారు. నిన్న జనానంతా పోగేసుకొచ్చి చాలా కష్టపడి పోగేసుకొచ్చారు. ఎంతమంది జనం వచ్చారో మీ అందరికీ తెలుసు. ఒక అట్టర్ ఫ్లాప్ అయినటువంటి కార్యక్రమం. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టాడు. నిన్న పెడతానన్నాడు. ఏది అమ్మ ఒడికి బదులు ఏదో ఒక కార్యక్రమం 15,000 రూపాయలు ఇస్తాను అనేటువంటి మాట, 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకి 1500 రూపాయలు ఇస్తానే మాట, 3 సిలిండరు. నేను అడుగుతా ఉన్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసలు నీకు సిగ్గు సెరవు లేదయ్యా. ఎందుకంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు చూసి నువ్వేం మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాడు, దోచేస్తున్నాడు, ఖజానా అంతా పేద ప్రజలకు పనిచేస్తున్నాడు, చివరికి ఇది శ్రీలంకలాగా అయిపోతుంది అని చెప్పారుగా. నువ్వు చెప్పావు, నీ కుడి ఎడమన ఉన్నటువంటి పత్రికలు చెప్పాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ, ABN వదలగొట్టేగా మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని భయపెట్టాలని ప్రయత్నం చేశారే. ఎట్లా ఇస్తారు మీరు ఇవాళ ఈ పథకాలన్నీ? ఇప్పుడు కాదా? అంటే మీరు విషం కక్కేటటువంటి ప్రయత్నం చేశారే తప్ప మీకు చిత్తశుద్ధి లేదు అని మనం చేస్తున్నాం.